రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ఉద్యమకారుల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి దీక్షలో పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని అన్నారు. ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారుడికి 250 గజాలు ఇంటి అడుగు స్థలం గుర్తింపు కార్డు, 25,000 రూపాయల పెన్షన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. ప్రస్తుతం ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంపాల రవీందర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. టియుఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య, జిల్లా సాధన సమితి అధ్యక్షులు మూజాల భిక్షపతి, గౌరవ సలహాదారు సర్దార్ పాషా, కోశాధికారి దర్శనాల సంజీవ, మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి, పత్తి గోపాల్ రెడ్డి, బోరాల రాజేశ్వరరావు, గుల్లగట్టు సంజీవ, దగ్గు ప్రభాకర్ రావు, నర్ర భద్రయ్య, బోయిని సదయ్య, సాధం గట్టయ్య, అజ్మీరా నరేష్, గాది శ్రీనివాస్, మేటు మల్లయ్య, బాజా నరసింహులు, శెట్టి శ్రీధర్, గాజుల శ్రీనివాస్, కధారి తిరుపతి, బైఖాని ఓదెలు, నూనె శ్రీనివాస్, ఈసం స్వరూప, నూనవత్ సమ్మక్క, బండి లక్ష్మి, సయ్యద్ సఫియా, మాదిరి లక్ష్మి, యానాల ఉపేంద్ర, యాస కలమ్మ, సామ సరోజన, సామ సమ్మమ్మ, గుండు ఆరోజన, కాటూరి సుగుణ, ఎంకంటి పద్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా పనిచేసిన ఉద్యమకారులు ఆ టైంలో 2001 నుండి ఇవాటి వరకు ఉద్యమకారులనే లాగానే మిగిలిపోయింది తప్ప వాళ్ళకు ఒరిగింది ఏం లేదు. మొన్న మరి రాష్ట్ర ప్రభుత్వం రాకముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. 240 గజాలు ఇస్తా ఉద్యమకారులకు, మరి 25,000 పెన్షన్ ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇవాటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆ హామీలాగానే మిగిలిపోయింది తప్ప ఇంకోటి లేదు. మా ఆడక్కలు వాస్తవం అప్పుడు కూడా దాదాపు 14 సంవత్సరాలు పోరాటంలో ముందుండి వాళ్ళు కూడా ఏ పోరాటంలో వెనకడకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదాకా అహర్నిశలు కృషి చేసి ఇవాళ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యమకారుల లాగానే మిగిలింది తప్ప ఇంకోటి లేదు అనేది మేము విశ్వసిస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేరకపోతే మాత్రం ఉద్యమ కార్యాచరణ నిర్ణయించి ఏ రకంగా ఉద్యమాలు చేయాలి మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా మేము అహర్నిశలు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులం. ఇవాళ మా హామీలను మేము నెరవేర్చుకునేదాకా మేము ఒక కార్యాచరణ అనుకొని దశల వారీగా ఉద్యమం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ పైన మా హామీలను నెరవేర్చేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియపరుచుకుంటున్నాం. ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా తయారైందంటే నాడు 2001 నుండి 14 వరకు నిస్వార్థంతో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి గత 10 సంవత్సరాల అధికారాన్ని కూడా కట్టబెట్టి ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఉద్యమకారులు నేడు అత్యంత దయనీయమైన పరిస్థితులకు నెట్టబడ్డారు. వాళ్ళ సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం ఇంతవరకు పాటుపడలేదు. రేవంత్ రెడ్డి అధికారానికి రాకముందు మేము తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము ఉద్యమకారులను గౌరవించుకుంటాం. 250 గజాల స్థలం ఇస్తాము, 25,000 పెన్షన్ ఇస్తాము, గుర్తింపు కార్డులు ఇస్తాము, వారికి అన్నీ ఇచ్చి మేము ఆదుకుంటాము, ఇచ్చిన పార్టీగా మేమే చేస్తాము అది అని చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడేసి ఇంతవరకు ఏ క్యాబినెట్లో ఉద్యమకారుల సమస్యలు చర్చించలేదు, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో శాంతియుత దీక్షను
మేము ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం. మా మీద దీనిపై స్పందించకుండా మాత్రం దీని ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి మా యొక్క హామీలు సాధించే వరకు పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మా సంక్షేమం కోసం పాటుపడితే 4 కాలాలు మీరే ఉంటారు, లేకపోతే మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.